మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచెను. చూడండి, ప్రభు మండుటెండలో 3 గంటల సమయంలో యేసయ్య ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను చెప్పి ప్రాణం ఇచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రభు ఆలకించాడు, ఎంతగా బోధించాడు, ఎంతగా ఏడ్చాడు. నీ కోసం, నా కోసం. నా బిడ్డలారా, నేను నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? నా కోసం నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. మరి మన సమాధానం ఏంటి? ఏ సమాధానం మనం చెప్తా? ఆయన పని మనం చేసినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఇలాగా చాలా పెద్ద మ్యూజియం చూడటానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద డైరెక్టర్ సార్ ఆయన ఏమన్నాడంటే, ఏంటయ్యా ఏడుస్తున్నావు ఏంటి అని అడిగాడు. ఆ మ్యూజియంలో ఇలాంటి యేసు ప్రభు శిలువ ఉన్నది. చూస్తే ఆ యేసు ప్రభు శిలువ దగ్గర ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే, ఈ బొమ్మలన్నీ చూస్తా ఉంటే నా భయం వేసింది, కానీ యేసు ప్రభు చూస్తే నాకు ఎందుకు అలాగా చూస్తూ ఉన్నాను. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, నా కోసం, నీ కోసం, అందరి కోసం నేను నా ప్రాణాన్ని పెట్టాను. నీ కోసం నా ప్రాణం పెట్టా, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావని ఆ యొక్క మాటల్ని చూసినప్పుడు నా యొక్క హృదయం ద్రవించిపోయాను. అలా చూస్తూ ఉన్నప్పుడు ఈయనెవరు, ఈయన నా కోసం ప్రాణం పెట్టాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రభు నన్ను దర్శించాడు. శిలువ దర్శనం నాకు కలిగింది. వెంటనే మోకాళ్ళుని ఆ శిలువ దగ్గర పడిపోయాను. అక్కడ ఒక స్వరం పడుతుంది, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడ, నీ కోసం నా ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేశావు అని ఆ స్వరం నాకు ఎప్పుడైతే ఏర్పడిందో ప్రభు నా హృదయాన్ని మార్చాడు. నా దోషాలు, నా పాపాలను ఒప్పుకోటాను. ప్రభు నన్ను క్షమించాడు. ఆ ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడిని ఇక్కడి నుంచి నేను ప్రకటన చేస్తానని అక్కడ ఒక గొప్ప తీర్మానం చేస్తున్నాడట. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి మనం ఆ యొక్క ప్రభువు మనం చూసినప్పుడు, సిలువను మనం చూసినప్పుడు, అయ్యా నా కోసం ప్రాణం పెట్టావా, నా కోసం నువ్వు పరలోక పాత్రను విడిచి లోకానికి వచ్చావా అని నువ్వు ఎప్పుడైతే మనం సిలువను మనం చూస్తామో, లోతైనటువంటి పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన మనం కలిగినప్పుడు ప్రభు మనకి ఎంతగా దీవించి సంతోషాన్ని, గొప్ప రక్షణ, గొప్ప విడుదల మనకి కలుగు చేస్తాడు. కాబట్టి ప్రభు పని సంపూర్తి చేశాడు. అంతేకాకుండా ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. కాబట్టి మనం చనిపోయేటప్పుడు కూడా మన ఆత్మని మన తండ్రికి మనము అప్పగించాలి. మన ఆత్మ తీసుకెళ్ళడానికి సాతాను దూతలు కూడా వస్తాయట. సాతాను దూతలు వస్తాయి, దేవుని దూతలు వస్తాయి. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నీవు నేను రక్షించబడిన బిడ్డలుగా మనము ఉండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకునే బిడ్డలుగా మనము ఉండాలి. అంతవరకు నమ్మకం బిడ్డలుగా మనము ఉండాలి. నా యజమానుడు ప్రభు అయిన యేసు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన దేవుడు. సాతానా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నువ్వు గర్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఆ దూతలు వెళ్ళిపోతాయి. మన ప్రభు ఆయన పంపించినటువంటి ఆ దేవదూతలు మన ఆత్మని ఆయన సన్నిధికి సంతోషంగా తీసుకెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో నా బిడ్డని ఎలాగ మారుమనసు పొందినప్పుడు ఆ పరలోకంలో దేవుడు దూతల ఎదుట తండ్రి అంటే ఎంతగానో సంతోషిస్తాడు. నా బిడ్డ నన్ను నమ్ముకున్నది, నేను ప్రాణం పెట్టానమ్మా నీ కోసం అంటే నన్ను నమ్మి మరి నా ఎంత విశ్వాసం వచ్చి నా రక్తంలో నా బిడ్డను ఆ పాపాలన్నీ కడిగేసి ఆమె శుద్ధ హృదయం, మంచి హృదయం నేను అనుగ్రహించాను. కాబట్టి ఈమె నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడని దేవుడు ఎంతగానో సంతోషించి ఆ పరలోకంలో దేవదూతల తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. చూసారా? కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు కలవరి శిలువలో ఆయన చేసినటువంటి ప్రార్థన 7 మాటలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు మీ అందిన ప్రార్థనలో ఆ యొక్క ప్రార్థనలు మీ విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభువా, నా కోసం నువ్వు దప్పికొంటే
నేను నీకేమి ఇచ్చాను? దాహం అయితే చెరుకునిచ్చాను. ప్రభు ఇంకేమన్నాడు? సమాప్తమైంది అన్నాడు. అంటే ఆ ప్రభువు మన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన పని మనము చెయ్యాలి, ఆయన పని మనం చేయాలి. అంతేకాకుండా మనం ఎలా ఉండాలి? అంతవరకు నమ్మకని బిడ్డలుగా మనము ఉండాలి. యవనస్తులు ఎలాగ మారిపోయాడు? యవనస్తులు ఎలాగ మారిపోయాడు ప్రభువు చూసి? అలాగా పరిపూర్ణంగా మనం ఆయన సిలువకు వచ్చినప్పుడు ఆయన ప్రేమ, ఆయన జాలి, దయ, కరుణ, ఆయన క్షమాపణ, ఎలాగ నీకు నాకు క్షమాపణ అనుగ్రహించాడు. మరి అలాగా మనం ఉన్నప్పుడు, విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నన్ను క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని అంతవరకు ఆయన కాపుదల్లో మనల్ని ఉంచుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా సిలువను జ్ఞాపకం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలంటే సిలువ ఎలాంటిదని చెప్పానమ్మా? ఎలాంటి సిలువ? తాళపు చెవి, తాళపు చెవి అని సాధు సుందర్ సింగ్ అన్నాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే దినదిన సిలువను మోయాల్సిందే. నిజంగా సిలువ లేకపోతే విలువ లేదు. సిలువ అయితే నాకు ఆనందం, సిలువ అయితే నాకు సంతోషం. కాబట్టి మనం ఎప్పుడు కూడా యేసయ్య సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన గొప్ప ప్రేమ, ఆయన గొప్ప త్యాగము, ఆయన గొప్ప రక్షణ మనకి లభిస్తూ ఉంటాడు. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో, ప్రభువా సిలువలో నా కోసం నీ ప్రాణము పెట్టావు కదయ్యా, నేను నీ కోసం ఏం చేసినానని విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు, గొప్పగా నిన్ను దీవిస్తాడు. నీవు దావీదు మహారాజు చూస్తాం, గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు గొప్ప రాజుగా చేశాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి పేతురు ఏం చేశాడు? చేపలు పట్టుకునేవి జాలాలు. పేతురు అంతా ఉంటే ఆయన నిలబడగానే రోగులు బాగుపడ్డారు, ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు. ఎలాగ దేవుడి నామం కనపరచబడ్డది. పేతురుని పట్టుకుని వాడుకున్న ప్రభు, మరి గొర్రెలు కాసిన దావీదు వాడుకున్న ప్రభు నిన్ను నన్ను వాడు కూడా వాడుకుంటాడు. అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను పైకి నిలబెడతాడు, దేవుడిని గొప్పగా వాడుకుంటాడు. విశ్వాసముచ్చు. దేవుడు తన యొక్క ఆలోచన, తన యొక్క దృష్టి నీ మీద ఉందని తెలుసుకో. దేవుడిని దీవించాల్సింది కాక. ప్రార్థన చేసుకుందాం. తమలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. శిలువ యొక్క శ్రవణను జ్ఞాపకం చేసుకొని మనం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన యొక్క రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాం. ప్రార్థన చేస్తాం. అందరి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.